హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే మనము కార్తీక మాసంలో డైలీ వచ్చేసి గుమ్మం ముందు అయితే దీపాలు పెట్టుకుంటాం కదండి. అది డైలీ ఆయిల్ వేసి అదంతా చుట్టూ ఒలికిపోయి కిందంతా మచ్చలుగా పడిపోతుంది అనమాట. అలా కాకుండా మనము ఇలా మైనంతో అయితే ప్రమిదలు తయారు చేసి పెట్టుకుందామండి. ముందుగా మనం పాత ప్రమిదల్ని కొత్త ప్రమిదలుగా ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను. ఓకే, మనం లాస్ట్ ఇయర్ ప్రమిదలు వెలిగించినవి ఉంటాయి కదండి, వాటిని వచ్చేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇది వచ్చేసి పౌడరు ఫ్లోర్ కలర్ అంటారండి. మనకు ఫ్లోరింగ్ చేసినప్పుడు దానికి వచ్చేసి ఈ కలర్ వేస్తారు కదా, రెడ్ కలరు, అదనమాట. ఇది వచ్చేసి పెయింటింగ్ షాపుల్లో ఎక్కడైనా చిక్కుతుందనమాట. ఒక ప్యాకెట్ తెచ్చి ఉంచుకున్నామంటే మనకు చాలా ఇయర్స్ పనికి వస్తుందన్నమాట. ఓకే, మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంతవరకు పౌడర్ వేసేసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా అయితే కలిపేసుకోండి, అదైతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఓకే అండి, కలిపేసుకొని ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ప్రమిదలను అయితే అందులో డిప్ చేసేసుకుందాము. జస్ట్ 2-3 టైమ్స్ అలా డిప్ చేసామంటే చాలండి, దానికి రంగు పట్టేస్తుంది. చూసారా, ఫుల్గా కొత్త ప్రమిదల్లాగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే అండి, ఒక్కొక్క ప్రమిద సరిగా పట్టుకోదండి. 2-3 సార్లు అయితే అలా డిప్ చేసామంటే కంపల్సరీగా రంగు పట్టుకుంటుంది. ఓకే అండి, అలా చేసామంటే మనకు కొత్త ప్రమిదలు పెట్టినంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. డైలీ మనం ఇంటి ముందు పెట్టాలి కాబట్టి డైలీ అయితే మనం క్లీన్ చేసేసుకోలేము కదండి. అందుకని ఇలాగే తయారు చేసి ఉంచుకున్నామంటే మనం డైలీ కొత్త ప్రమిదలు పెట్టుకున్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట మనకు. ఓకే అండి, ఎన్ని అయితే మీకు ప్రమిదలు ఉన్నాయో లాస్ట్ ఇయర్వి అవన్నీ నీట్గా ఆయిల్ పోయేట్టుగా క్లీన్ చేసేసుకోండి. ఇలాగ కలర్ కలిపేసుకొని ఇలా డిప్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ ఈ మంత్ మొత్తం అయితే వెలిగించుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే రిపీట్ చేసుకుందాము. ఓకే అండి, ఇలా అయితే మొత్తం నేను నాకు 40 ప్రమిదలు అయితే ఉన్నాయండి. మొత్తం అయితే నేను అలాగే చేసి పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి, చూసేదానికి మంచి కలర్గా ఉన్నాయి. మన కొత్త ప్రమిదలు కొంటే ఎంత ఫుల్ కలర్లో ఉంటాయి అలాగ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్కి ఆరిపోయాయంటే మామూలు నీట్గా మామూలు కొత్త ప్రమిదలు ఎలా ఉంటాయి అలాగే వచ్చేస్తామంటే తడి కూడా ఏమి ఉండదన్నమాట. ఓకే, అవన్నీ అలా పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసుకుందాము. ఓకే అండి, ఇవి మనకైతే కొత్త ప్రమిదలు తయారైపోతాయి. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత అయితే మీకు ఒక ప్రమిద అయితే చూపిస్తానండి. చూసారా, మనం నిన్న డిప్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఈరోజు అయితే నేను మైనం ప్రమిదలు చేద్దామని చెప్పేసి తెచ్చాను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి పొడవొత్తులు ఉంటాయి కదండి, అవి 2 కలిపి ఒక ఒత్తిగా వేసేసుకోవాలి. అలా వేసుకున్నామంటే మనం డైలీ వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. గుమ్మ ముందుకైతే కంపల్సరీ బాగా సరిపోతాయి అన్నమాట ఇవి. ఓకే అండి, అలాగే మొత్తం ప్రమిదల్లో అలాగే ఒత్తులు అయితే నేను మొత్తం 40 ప్రమిదలు మొత్తం అలాగే చేసి ఉంచుకున్నానండి. ఓకే, అలా మొత్తం అన్నిటికీ వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము మైనం అయితే తయారు చేసుకుందామండి. మనం డైలీ ఆయిల్ వేయకుండా ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉందండి, నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఒక 2 అవర్స్ అయితే కనుక మనం దానికి టైం కేటాయించామంటే కొత్త ప్రమిదలు చేసుకోవటానికి ఇలా మైనం తయారు చేసి పోసుకోవడానికి మొత్తం సరిపోతుందన్నమాట. ఒక 2 అవర్స్ అయితే నెల మొత్తం వచ్చేసి చాలా ఈజీగా మనం గుమ్మం ముందు అయితే ప్రమిదలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మొత్తం అన్నిటికైతే నేను వేసేసుకున్నానండి. ప్రమిదలకి మొత్తం ఒత్తులు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం మైనం చూపిస్తానండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా అమ్మాయి వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కొవ్వొత్తులు అని చెప్పేసి, తన దగ్గర అయితే 1 కిలో అయితే నేను తెప్పించానండి. ఒకసారి మీకు వీడియో చేసి చూపిద్దామనే మీకు చూపిస్తున్నానండి వీడియో. ఓకే, ఇదైతే వేసేసి మనకి ఎంత అయితే అవసరం పడుతుందో అంతవరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కరగపెట్టుకోవాలండి. ఇలా మీకు లూజ్ కావాలన్నా కూడా కింద కామెంట్లో మాకు చెప్పండి, మీకు కావాలంటే పంపిస్తాము. ఓకే అండి, ఇలా సిమ్లో అయితే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు అయితే కనుక సిమ్లో పెట్టుకుని అయితే ఇండక్షన్ మీద కరగబెడుతున్నానండి. ఓకే, కొంచెం కరిగిన తర్వాత మనం వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి, నువ్వుల నూనె అయితే వేసుకుందాము. మనకు లీటర్ పట్టే దగ్గర 1/2 లీటర్తో సరిపోతుంది అనమాట. అన్ని ప్రమిదలకి ఇదే సరిపోతుంది అనమాట. అందుకని చెప్పి చాలా ఈజీ అనిపించింది, నేను తయారు చేశాను. అందుకు మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేశానండి. ఓకే, మొత్తం కరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసాం కదండి, ఒకసారి కలిపేసి మంచి సువాసన కోసం అయితే మాత్రం మనం కర్పూరం బిళ్ళలు అయితే వేసుకుందామండి. అందులో ఒక 5-6 కర్పూరం బిళ్ళలు వచ్చేసి అలా నలిపి వేసేసుకున్నామంటే మనం ఒత్తి వెలిగినంతసేపు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. కర్పూరం వాసన చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను మిడిల్లో ఇదైతే వేసేసుకున్నాను. ఒక 4 అయితే సరిపోతాయండి. ఒక 1/2 లీటర్ వచ్చేస్తుంది అనమాట ఇది మనం మైనము ఆయిల్ మొత్తం కలిపేసి. ఓకే అండి,
మొత్తం అయితే ఒక్కసారిగా కలిపేసుకుందాము. ఇది చాలా ఈజీగా ఉందండి. నాకైతే చాలా ఈజీ అనిపించింది. అసలు ఇంటి ముందు వెలిగిస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి వెలిగించాలని. ఆయిల్ వేయటం అదంతా సైడ్ ఒలికిపోవటము చాలా చిరాకు అనిపించేదండి ప్రతి ఇయర్. ఈ ఇయర్ అయితే నాకు చాలా ఈజీ అనిపించిందండి. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడైతే మనకు కరిగిపోయిందండి. మనకు చల్లారిన అవసరం లేదండి. వేడి మీదనే మొత్తం మనం పెట్టుకున్న ప్రమిదలన్నిటికైతే ఒక గరిటె సాయంతో మొత్తంగా పోసేసుకోవాలి. మనం ఆయిల్ అయితే ఎంతెంత వేస్తామో అంతా ఇది కూడా వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్లోనే అది మొత్తం గడ్డ కట్టిపోతుంది అనమాట. మనం చివరి వాటికి వేసేలోపే ముందు వేస్తే మాత్రం అప్పటికే ఆరిపోయాయండి. చాలా బాగుంది నాకైతే చూడటానికి. ఓకే, నేను ఫస్ట్ టైం చేశానండి. అయినా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు వెలిగిస్తుంటే మాత్రం. ఓకే, ఇలా అయితే మొత్తానికి వేసేసుకోవాలి. చూసారా, ముందు అయితే అప్పుడే గడ్డ కడుతున్నాయి అనమాట. ఒత్తులకు కూడా అది కొంచెం పీల్చేసుకుంటుంది. మనం అందులో ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ని వచ్చేసి ఒత్తులు పీల్చేసుకుంటే అందువల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. వెలిగించగానే టక్కున వెలిగిపోతాయి అన్నమాట. ఓకే, ఇలాగే మొత్తం అయితే పోసేసుకుందాము. ఒక 10 మినిట్స్ కానీ అలా వదిలేసామంటే అన్నీ ఆరిపోతాయి అన్నమాట. మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం సైడ్కి పెట్టినా కూడా ఒలికిపోతాయన్న భయం ఉండదు. అదే మనం ఆయిల్ పోసి పెట్టామంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎక్కడ చేయి జారిపోతుందో, ఎక్కడ ఒలికిపోతాయో అన్న టెన్షన్ ఉంటుంది మనకు. చూసారా, ఒక 10 మినిట్సేనండి. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నాను చూడండి. వెంటనే ఆరిపోయాయి అన్నమాట. ఇవైతే నేను 2-3 డేస్ స్టోర్ చేసి పెట్టుకున్నాను సైడ్కి. అయినా ఏమీ అవ్వలేదండి అసలు. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి అవి మొత్తం ఆరిపోయాక తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకు వచ్చేసి మంత్ మొత్తం వెలిగించుకోవచ్చు. లేదనుకుంటే మీరు దీపావళి రోజు అయితే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకొని దీపావళి రోజు అయితే నీట్గా వెలిగించుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. చాలాసేపు వెలిగాయండి. నేనైతే మొన్న దీపావళి రోజు కూడా వెలిగించేసానండి కొన్ని. చాలాసేపు వెలిగాయి. మనం ఆయిల్ పోస్తే అంతసేపు వెలగవండి. ఓకే, ఇప్పుడైతే మనం కూడా ఇప్పుడు వెలిగించుకొని ఒకసారి చూసుకుందాము. అవన్నీ ఆరిపోయాయండి. ఓకే, నేను గుమ్మం ముందు పెట్టడానికి అయితే మాత్రం ఈరోజు మీకు వీడియోలో కూడా వెలిగించి చూపిస్తున్నానండి. చూసారా, గుమ్మం ముందు పెడితే ఎంత లైటింగ్ వచ్చి చాలా బాగుందండి. నాకైతే చాలా ముచ్చటేసింది. ఒక్కసారి మీరు కూడా తయారు చేసుకుంటారని నేను వీడియో చేశానండి. ఓకే, ఇంతేనండి మన వీడియో. ఒక్కసారి మనం గుమ్మం ముందు పెట్టేసుకొని చూద్దాము. ఓకే, ఇలా పెట్టేసుకున్నామండి మేమైతే. మీరు నచ్చిన డిజైన్లో మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే 1 ఇయర్కి ఒకసారి టైం చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. ఇంతేనండి మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.